కరివేప. ఇవాళ తెలంగాణ శాఖంలో కరివేపాకు తొక్కు. ఇక్కడ వేస్తే మళ్ళీ ఎదురు పెట్టాం. డాడీ ఇంటి వెనుక ఉన్న కరివేప చెట్టు ఆకులు రిబ్బిచ్చింది మంచిగా కడిగినట్టే ఉండి. నేను రాత్రి వాన పడ్డది కాబట్టి అవన్నీ రిబ్బి మంచిగా పల్లిగింజలు ధనియాలు ఇలా కనబడ్డాయి అన్నీ ముక్కలు చేసి పక్కకు పెట్టుకొని చింతపండు నానబెట్టుకోవాలి. ఇట్లా పల్లిగింజలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు అన్నీ మంచిగా కొద్దిగా నూనె వేసి గోలిచి పక్కకు తీయాలి. తీసిన తర్వాత కలియమాకును అదే మూకుట్లా మంచిగా మగ్గియాలి. ఇట్లా అద్భుతంగా మగ్గించి దాన్ని కూడా పక్కకు తీసి 1 నిమిషం చల్లారబెట్టాలి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి దీన్ని గిరువు అనిపించాలి. గిరువు అనిపించిన తర్వాత మళ్ళీ దాని కలియమాకు వేసి మళ్ళొక్కసారి గిరువు అనిపించి ఆ మిశ్రమంలో ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేసి గిర్రు అనిపిస్తే మంచిగా ముద్దలుగా తయారవుతుంది. అద్భుతంగా నోరూరే కలియమాకుతో రెడీ అయింది.